మెకాలే ఏం చెప్పినాడు? నీకు అసలు ఓనమాలు రావు అన్నది సుస్పష్టం సనాతన ధర్మాన్ని గురించి. నువ్వు ఏ పుస్తకము చదువుకోలేదు. నువ్వు ఆ త్రివిక్రమ్ రాయ్ ఇచ్చినటువంటివో లేకపోతే అలాంటి వాళ్ళు ఏదైనా ఇచ్చినటువంటివి తీసుకొని మొత్తం అంతా చదువుకుంటా కూర్చోడావు. నేను ఇప్పటి వరకు ఇంకా నేను రాసుకొని వచ్చింది ఒక కాగితం కూడా ఎత్తలా. చదువుకో, నేను రాసుకున్నట్టు ఇవన్నీ కూడా. ఒక పుస్తకం చదవల సనాతన ధర్మాన్ని గురించి ఏమీ తెలియదు. ఒక యోగి ఆత్మకథలో ఈ రకంగా ఉంది పాముల గురించి. పాముల బుసలు కొట్టేటువంటి విషయం యోగి ఆత్మకథలో చదివితే తప్ప అర్థం కాలేదా నీకు? నాకు అర్థం కాల. అంటే ఎంత అజ్ఞానపు అంధకార యుగములో పయనిస్తున్నాడో పవన్ కళ్యాణ స్వాముల వారు. ఈ స్వామి కాశ్మీరము నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని పరిరక్షణ బోర్డు ఉండాలట. ఇందులో అనేక మాకేం అభ్యంతరం లేదు. నువ్వు చేస్తే అభ్యంతరం, పవనస్వామి చేస్తే అభ్యంతరం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి చతుర ఆమ్నయ పీఠాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఇతర పీఠాధిపతులు, ఆచార్య పురుషులు, దివ్యులు, అనేక మంది పెద్దవాళ్ళు, పూజ్యనీయులైనటువంటి హైందవ సనాతన ధర్మానికి కట్టుబడి అనేక వేల వందల కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ మహానుభావులు చెబితే అది అనుసరించదగ్గది. పచ్చి రాజకీయ నాయకుడివై అధికారం కోసమని అరులు చాచేటువంటి వ్యక్తివై రోజు నిరంతరము అబద్ధాలు చెప్పటమే తప్ప ఒక్క నిజం కూడా చెప్పనటువంటి సత్యసంధుడవై అబద్ధమన్నది తప్ప నిజానికి శత్రువైనటువంటి పవనస్వామి పీఠం ఈ రకంగా మాట్లాడితే సనాతన ధర్మ ఆచరికులమైనటువంటి మాకందరికీ కూడా అభ్యంతరం ఉంది. నీలాంటి వాడు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగిస్తే పాత సామెతలాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. సనాతన ధర్మ పరిరక్షణకు మీలాంటి వాళ్ళు భూతాలు పట్టినట్టున్నారే తప్ప పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్ళు కాదు. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసినటువంటి ఏ ఆరోపణకైనా నిరూపించుకోవటానికి సిద్ధం. మీ రాజకీయ దుగ్ధతో, రాజకీయ లాలసతో, రాజకీయంగా ఎదుగుదల అవ్వటానికి కాషాయం ముసుగు వేసుకొని మీ అన్నలకు అనుంగు తమ్ముడుగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వారికి కూడా ఈ రోజున ఆంగ్లంలోనూ హిందీలోనూ తమిళ్లోనూ కూడా మీరు పంపించినటువంటి సందేశాలు అర్థం చేసుకోనంత అమాయకులు ఎవ్వరూ కూడా ఇక్కడ లేరని, మీ అజెండా రాజకీయ అధికారం తప్ప మరొకటి కాదని, మీరు తప్ప ఈ దేశంలో 140 కోట్ల మంది హిందువులందరూ కూడా హైందవ సంస్కృతి పరిరక్షణ కావాలనే ఉన్నారు. మీరు వాళ్లకు మోసం చేయటానికి ఈ కొత్త రూపంలో, ఈ 13వ ఆళ్వార్ రూపంలో మీరు రూపుదాల్చితే మీలాంటి వాళ్ళని ఎండగట్టడానికి మాలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటాం, ఎదిరిస్తూనే ఉంటాం. మీరే అన్నారు, రోడ్లో పోతూ ఉంటాం, ఎదిరిస్తామని. పవన్ కళ్యాణ్, నువ్వొక్కడివే కాదు ఎదిరించేది. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ఎక్కడైనా నిలువరిస్తాం, అడ్డగిస్తాం. నీలాంటి సూడో స్పిరిచువలిస్టుల్ని ఆపుతాం, నిలువరిస్తాం, ఎదిరిస్తాం.
మా మీద చేసినటువంటి ఆరోపణలకు స్వాతి ముత్యాలుగా బయటికి వస్తామని తెలియజేస్తున్నాం. నేను చూడలే, మీకు కూడా అనిపించకపోవడం బాధగా ఉంది నాకు. ఆయన ఈ రోజున అనుగ్రహ భాషణం చేసిన తరువాత మీకే అనిపించుంటారా? ఆయన గారు ఈరోజు ఆయన కొత్త అవతారం దాల్చి ఆయన ప్రసంగం అని కూడా అనకూడదు, ఈ రోజున ఆయన అనుగ్రహ భాషణ చేశారు. దాడి జరిగితే 100% పవన్ కళ్యాణ్ 100% సూడో స్పిరిచువలిస్ట్. ఎలా? సనాతన ధర్మం మా ఇంట్లో పాటిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మా నాన్న దీపం వెలిగిస్తే సిగరెట్టు కాల్చుకుంటాడు అంటే మీ ఇంట్లో సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను బాప్టిజం తీసుకున్నాను అన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను గొడ్డు మాంసం తిని ముందుకు వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటించినట్టేనా? వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత అతను సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలి. జ్ఞానోదయం అయిందని ఆయన గారు ప్రకటించలేదే. అలా చెప్పినా కూడా చాలా బాగుంటుంది. నాకు జ్ఞానోదయమైంది వెంకటేశ్వర స్వామి పాదాల చెంత. గతంలో నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చాలా హీనంగా మాట్లాడాను. ఇప్పుడు చెంపలేసుకొని పునీతుడినై ఈ రకంగా ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. అయినా కూడా అది డిక్లరేషన్ కూడా వాళ్ళ కూతుళ్ళు ఇంతకు ముందు ఎందుకు కొండకు పిలుచుకురాలేదు? కనీసం సనాతన ధర్మ ప్రచారం సంస్కృతి ప్రకారం గుండెందుకు కొట్టించలేదు? 9 నెలలకో 11 నెలలకో ఇప్పుడు కొత్తగా ఎందుకు గుర్తుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ గుర్తుకొచ్చిన దానికి ప్రతిగా వాళ్ళ కూతుర్లనిద్దరినీ తీసుకొని వచ్చి సంతకాలు పెట్టినారే తప్ప అంతకంటే మించి ఏమన్నా ఉందండి? ఎవడు అర్థం చేసుకోలేడు ఈ విషయాన్ని. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒరే నేను చెప్పేవాడినే, మీరు వినేవాళ్లే, మీకు ప్రశ్నించేటువంటి జ్ఞానం లేదు, అధికారం లేదు కాదు, మీకు జ్ఞానమే లేదు, కనుక నేను సనాతన ధర్మాన్ని గురించి ఏం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది అని మాట్లాడుతున్నాడు అతను. మహాప్రసాదంలో కల్తీ జరగలేదని మీరు ప్రమాణం చేయడానికి పెట్టుకున్నారు. సో మిమ్మల్ని కూడా చనిపోతారా అంటూ కూడా హ్యాంగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కర్పూర రాత్రం చనిపోవడం ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన స్వాములు వారు కదా, ఆయనకు దివ్య శక్తులు ఉన్నాయి. అందులో కూడా మామూలు పీఠం కాదు అది. ఈ దేశంలో ఉండేటువంటి అన్ని పీఠాల కంటే కూడా భిన్నంగా ఆ రోజు శంకరపాదుల వారు ఏ రకంగా అయితే 72 అవైదిక మతాల మీద దాడి చేసి వాటిలన్నింటినీ కూడా నిలువరించి ఆయన హైందవ ధర్మాన్ని కాపాడారు. ఈ రోజున దేశంలో ఉండేటువంటి అన్ని పీఠాలకు ఇవేవి కూడా సనాతన ధర్మ పరిరక్షణకు ఉపయోగపడటం లేదు అని కొత్తగా అవతరించినటువంటి అవతార పురుషులు, ఆచార్యులు, ఆళ్వారులు వారు ఏమైనా చెప్పగలరు.